తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మల్కాజిగిరి దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం. అక్కడ ప్రస్తుత ఓటర్ల సంఖ్య 37 లక్షల పైమాటే. అయితే గ్రేటర్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్న మల్కాజిగిరిలో రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి ఉద్యోగ వ్యాపార రీతి వచ్చి స్థిరపడిన వారు అధికంగా ఉండడం చేత మల్కాజిగిరి మినీ ఇండియా అని కూడా పిలుస్తారు. దినాభివృద్ధి చెందుతూ జనాభా విస్తరిస్తున్న మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఇప్పటికి 3 సార్లు మల్కాజిగిరికి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఒక్కసారి మాత్రం విజయాన్ని అందించారు ఓటర్లు. 2009లో మొదటిసారి సర్వే సత్యనారాయణ, 2014లో చామకూర మల్లారెడ్డి, 2019లో రేవంత్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు. అయితే 2 సార్లు సర్వే సత్యనారాయణ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన ఓటర్లు ఒకసారి చామకూర మల్లారెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఇందులో తొలిసారి ఎంపీకి గెలిచిన సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిలు పాత టీడీపీ పార్టీలో పాత దోస్తులు. తాజాగా పోటీ చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి చెందినవారు కావడం గమనార్హం. అంటే మల్కాజ్గిరి ఓటర్లు టీడీపీ సానుభూతి పరులని తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ పాత టీడీపీ అభ్యర్థులు గెలుపు కారణంగానే కాంగ్రెస్ పార్టీ తాజాగా పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలు ఎదుర్కోగల సత్తా పట్నం ఫ్యామిలీకి ఉంది. కనుకే ఇటీవల పార్టీలు చేరిన సునీతకి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కోగట్పల్లి కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7కి 7లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. అయితే మల్కాజిగిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు. సిట్టింగ్ ఎంపీకి గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావడం మరో విశేషం. అయితే బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి కూడా భారీగా ఓట్లు సాధించడం మరో విశేషం. కాగా ఇక్కడ నార్త్ ఇండియన్ ఓటర్లు కూడా అధిక శాతం ఉండడం వారి ఓట్లు విజయాన్ని నిర్దేశిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 3 లక్షల ఓట్లు సాధించడం బీజేపీ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంటూ గమనార్హం. ఇప్పుడు మల్కాజ్గిరి బదులు ఈటెల రాజేందర్ ఎంపీగా తలపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక తాను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అధిక నిధులు తెప్పించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటోంది సునీత మహేందర్ రెడ్డి. ఇక మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హోవా అందరికీ తెలిసిందే. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొన్న తనకు తన కుమారుడు ఇద్దరికి 2 అసెంబ్లీ టికెట్లు అడిగి కాదనడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2 సీట్లలో తాను తన కుమారుడు పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మల్కాజ్గిరిలో తాను ఓడిపోయినా మెదక్లో ఎమ్మెల్యే తన కుమారుడు రోహిత్ గెలవడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, మేడ్చల్, మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు, పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ సంపూర్ణంగా సహకరించేందుకు ఆమెతో కలిసి ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం మరోసారి మైనంపల్లి అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. అంతేకాదు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా అధిష్టానం బాధ్యతలు మైనంపల్లికి అప్పగించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అటు త్వరలో కాంగ్రెస్లో చేరుతారని, కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతున్నారనే వార్తలు వైరల్ అవుతూ అదే బాటలో మరికొంతమంది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే కూడా ఉన్నారని ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ఎంపీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు మైనంపల్లి ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఆయన వెంటే ఉంటామని ఘంటాపదగా చెప్పడం గమనార్హం. ఆకాశంలో సగం అవనిలోనూ సగం అని భర్త పట్నం మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 3 పర్యాయాలు జెడ్పీ చైర్పర్సన్గా పనిచేసిన అనుభవం పట్నం సునీత మహేందర్ రెడ్డికి చూడ్డానికి ఓ సాధారణ మహిళగానే కనిపిస్తుంది. కానీ ఆమె మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడంలో ఆమె తెగువ కనిపిస్తోంది. మహిళలు వంటింటి కుందేళ్లు మాత్రమే కాదు, మగ మహారాజులకు ధీటుగా రాజ్యాధికారం సాధించి పాలించగలరు, మహారాణులుగా రాజకీయాలను రాణించగలరని నిరూపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో ఎంపీ పోటీ చేస్తున్నా నేనే గెలుస్తా అనే ఆమె ధీమాకు కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కావడం, 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు 2 మగ అభ్యర్థులు కావడం, ఆమె ఒకటే మహిళ కావటం, మహిళల ఆదరణతో పాటు తాను ఎంపీ అయితే మహిళలకు అండగా ఉంటాననే అభయహస్త ఇవ్వడం కారణంగా ఆమె మల్కాజ్గిరి మహిళల ఓట్లు నేను పొందగలననే విశ్వాసం కూడా ఆమెను మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా గెలిపించడానికి దోహదపడే అంశాలు. చాలా మంచి మద్దతు ఉందండి. సంపూర్ణంగా ప్రజల మద్దతు చాలా బాగుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది మల్కాజిగిరిలో, కాబట్టి హైయెస్ట్ మెజార్టీ ఇవ్వబోతున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎంపీగా గెలిచినాక ఇక్కడ ఎంపీ అయినాకనే అక్కడ ఆయన ముఖ్యమంత్రి గారు అయినారు కాబట్టి పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు, మంచిగా అభివృద్ధి చేయబోతున్నారు కాబట్టి ఆ, ప్రజలందరూ సీఎం గారి మీద విశ్వాసంతో ఆయన మీద నమ్మకంతో ఇక్కడ అభివృద్ధి చేస్తారని ఆశతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రం కొంతమంది ఓట్లు వేయకపోతే మళ్ళీ 10 ఇయర్స్ బ్యాక్ పోతారనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాబట్టి తప్పకుండా హై మెజార్టీ ఇచ్చి గెలిపిస్తున్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మంచి మెజార్టీ కోసం మేము కృషి చేస్తున్నాం. అందరికీ చాలా బాగా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. అభివృద్ధి చేస్తారనే ఆశతో గవర్నమెంట్ ఉంది. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఏరియా కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. మల్కాజిగిరి రూపురేఖలు మారబోతున్నాయి కాబట్టి అందరూ నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా హై మెజార్టీ వస్తుంది. ఎవరు ఊహించలేని విధంగా హై మెజార్టీ వస్తుంది. నిజంగా అదే నమ్మకంతో ప్రజలు ఓటేస్తున్నారు. ముఖ్యంగా నేను కూడా గతంలో అవగాహన ఉంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను కూడా ప్రతి గ్రామం తిరగడం జరిగింది. కొన్ని గ్రామాలు మిస్ అయ్యిండొచ్చు కానీ చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది. గతంలో ఉన్న అవగాహన నాకు క్యాండిడేట్ది కూడా కొంత ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిది ఉంది, క్యాండిడేట్ది ఉంది, ప్లస్ ప్రజల్లో కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా హై మెజార్టీ వస్తుంది. నాకున్న అవగాహనతో నేను కూడా ప్రతి కార్యకర్తను, ప్రతి లీడర్స్ని, ప్రతి గ్రామాల ప్రజల్ని అబ్జర్వ్ చేస్తుంటే నిజంగా ప్రజల స్పందన బాగుంది. సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. మంచి హై మెజార్టీతో విన్ అవుతున్నాం.